హైదరాబాద్లోని చాదర్ఘాట్ శిరీష మర్డర్ మిస్టరీ వెడింది. ఆమె భర్తే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి భర్త వినయ్తో పాటు అతడి సోదరి సరితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్ సోదరి సరిత హత్యకు ముందు శిరీషతో గొడవకు దిగినట్లు తెలిసింది. శిరీషను హత్య చేసిన అనంతరం ఆమెకు గుండెపోటు వచ్చినట్లు డ్రామా ఆడారు. హత్యను కప్పిపుచ్చేందుకు శిరీష మృతదేహాన్ని వినయ్, సరిత ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిరీష గుండెపోటు వల్ల మరణించలేదని, ఎవరో కొట్టి చంపినట్లు స్పష్టంగా ఉందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. చాదర్ఘాట్ పోలీసుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో చిన్న కూతురు శిరీషను కరీంనగర్కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్ కర్నూలు జిల్లా దోమలపేటకు చెందిన వినయ్ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరంగా ఉంచింది. దంపతులిద్దరూ మలక్పేటలోని జమునా టవర్స్ లో ఉంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. శిరీష ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వీళ్ళకి 2019లో ఒక పాప జన్మించింది. పెళ్లైన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ నెల 2వ తేదీన ఉదయం 10 గంటలకు భార్య సోదరి స్వాతికి ఫోన్ చేసి శిరీష ఛాతీ నొప్పితో మరణించినట్లు సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేటలోని మేనమామ మధుకర్కు చెప్పింది. ఆయన శిరీష నంబర్కు ఫోన్ చేసి అట్నుంచి మాట్లాడిన మహిళతో తాను వచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని సూచించాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆసుపత్రికి స్పందించాడు. ఇక మృతదేహాన్ని అంబులెన్స్ లో గ్రామానికి తీసుకెళ్తున్నట్లు వారు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి ఆరా తీయడంతో మృతదేహాన్ని నాగర్ కర్నూలు తరలిస్తున్నట్లు చెప్పాడు. దోమలపేట సమీపంలో ఉన్నట్లు తెలిపాడు. నగర పోలీసుల సాయంతో అంబులెన్స్ డ్రైవర్ వినయ్తో ఫోన్లో మాట్లాడించిన మృతదేహాన్ని మార్చి 3వ తేదీన నగరానికి రప్పించారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిరీష మెడ చుట్టూ గాయాలను గుర్తించి మృతురాలి బంధువులు వినయ్ను నిలదీయక పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఛాతీ నొప్పితో కుప్పకూలినప్పుడు సిపిఆర్ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గుచ్చుకుని ఉండొచ్చని ఒకసారి, మృతదేహాన్ని తరలించేటప్పుడు గాయాలైనట్లు మరోసారి చెప్పాడు. ఇక వినయ్ ఇచ్చిన సమాధానాలతో అనుమానం కలిగిన పోలీసులు వినయ్, అతని సోదరిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించి అసలు విషయం బయటకు లాగారు. తాజాగా వచ్చిన పోస్టుమార్టం రిపోర్టుతో మర్డర్ మిస్టరీ వీడిపోయింది. ఆల్రెడీ సండే కదా అని చెప్పి 8:30 వాటర్ వస్తుంటే లేపింది. అరుస్తూ ఉంది. మా సిస్టర్ రూమ్లో. నాకు ఏందని కొంచెంసేపు చూసి బయట ఏమన్నా అంటే నాకు అపార్ట్మెంట్ కొంచెం బయటకే ఉంటుంది. బయట నుంచి ఏమో అని మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచే ఉందని చెప్పి లేచి చూసేసరికి రూమ్లో ఈమెకు ఇట్లా అంటా ఉంది. ఏమైంది ఏం లేదు వినయ్ అన్నది. అంతే, అయిపోయింది వినయ్, ఏం లేదు అన్నది. ఇంకెమ్మటే 108కి ఫోన్ చేసినాం సార్. వచ్చింది, తీసుకెళ్ళినాం, హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోయినాక కొన్ని గంటల్లో అయిపోయింది అన్నారు. సన్ రైజ్ హాస్పిటల్లో నేను ఎంప్లాయ్, నేను రిసెప్షను, ఆ అమ్మాయి సిస్టరు, మాకు అక్కడ ఎంఓడి. ఇట్లా స్టాఫ్ ఉన్నప్పుడు ఒక రోజు ఇట్లా కొంచెం అమ్మాయి బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరు లేరంటారు వినయ్, మంచిగా ఉంటుంది, చేసుకో, కొంచెం లైఫ్ ఉంటుంది, అమ్మాయి బాగుంటుంది, కొన్ని కన్విన్స్ చేసి సరే మాట్లాడుకోసారి చూడు అని. సరే చూసినాక సరే అమ్మాయి బాగానే ఉంది, పర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళినాం. సరే ఇంకా అందరినీ సమక్షంలో ఇక్కడే మన చింతలగుంట ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఎటువంటి దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి కట్టుబడి ఉంటాను. మీ ముందు చెప్తున్నాను, నేను ఎక్కడికి పోయేటోని కాదు, ఉండేటోని కాదు. ఏది జరిగితే